హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో క్విక్గా ఈజీగా అయిపోయే క్యాబేజీ ఎగ్ బుర్జీని చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా మనం ఒక కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి రెండు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. మేము ఎప్పుడు క్యాబేజీ తెచ్చుకున్నా సరే ఎక్కువగా చేసే వెరైటీ అయితే ఇదేనండి. ఎగ్ వేసి బుర్జీ కింద చేస్తాను. క్యాబేజీ టమాటా వేసి నార్మల్ కర్రీ కింద వండితే మాత్రం అస్సలు మా ఇంట్లో తినరండి. ఎప్పుడైనా బోర్ అనిపిస్తే క్యాబేజీ పచ్చి శనగపప్పు వేసి మసాలా గ్రేవీ కింద చేస్తూ ఉంటాను. ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వగానే ఇందులో మనం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఎవరెస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడుతున్నానండి. ఇప్పుడు కొత్తగా ఎవరెస్ట్ వాళ్ళది జింజర్ గార్లిక్ పేస్ట్ పౌచెస్లో వస్తుందండి. మనం డైరెక్ట్గా కర్రీ వండేటప్పుడు స్క్వీజ్ చేసుకోవడమే. ఆనియన్స్ బాగా మగ్గిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం క్యాబేజీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్ వచ్చేసి నేను ముందు రోజే శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా వాటర్ పసుపు వేసి ఉడికించి తర్వాత స్ట్రెయినర్లో వేసి వాటర్ అంతా తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న క్యాబేజ్. ఈ క్యాబేజ్ని మనం ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. డైరెక్ట్గా మనం పచ్చి క్యాబేజ్ కనుక వండాలంటే మగ్గడానికి చాలా టైం పడుతుంది. అదే మనం ఇలా ముందుగానే ఉడికించి పెట్టుకుంటే జస్ట్ ఆయిల్లో పచ్చి వాసన పోయే వరకు మగ్గితే సరిపోతుంది. నేను ఎప్పుడు క్యాబేజ్తో ఫ్రై ఐటమ్ చేసినా ఇట్లానే ఉడికించుకొని నేను ఫ్రై చేస్తాను. ఒకవేళ నేను గ్రేవీ కర్రీ చేయాలంటే మాత్రం జస్ట్ కట్ చేసి వాష్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలాంటి ఎక్స్ట్రా ప్రాసెస్ ఏదైనా ఉంటే ముందు రోజు నైటే నేను చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అప్పుడే నాకు లంచ్ బాక్స్కి కర్రీ త్వరగా అయిపోతుంది. క్యాబేజ్ ఆల్మోస్ట్ మగ్గిపోయింది అనుకున్న టైంలో మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక క్యాబేజ్ మొత్తం కూడా ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయిపోతే క్యాబేజ్ అంతా కూడా ఆయిల్లో బాగా మగ్గిపోయినట్టు అనమాట. ఈ టైంలో మనం ఇక కారం అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కారం మసాలా కూడా క్యాబేజ్కి బాగా పట్టే వరకు ఒక 1 మినిట్ పాటు జస్ట్ కలుపుకొని తర్వాత ఇందులో మనం ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి. క్యాబేజీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ వేసుకోవడమేనండి. నేనైతే ఒక మీడియం సైజ్ క్యాబేజ్ తీసుకున్నాను. 4 ఎగ్స్ అయితే వేస్తున్నాను. మాకు అసలు క్యాబేజ్ వేసామనే తెలియద్దు, లేకపోతే మాకు ఎగ్స్ ఎక్కువ ఇష్టం అనుకునే వాళ్ళు ఇంకా కొన్ని ఎగ్స్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఈ కర్రీ మనం లో ఫ్లేమ్లో అయినా హై ఫ్లేమ్లో అయినా పెట్టి చేసుకోవచ్చు. నేను స్కూల్కి లేట్ అయిపోతుంది అనుకునేటప్పుడు మాత్రం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి త్వరగా వంట చేసేస్తాను. ఇప్పుడు నేను మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం ఎగ్స్ వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి. అప్పుడు ఎగ్ మొత్తం కూడా చక్కగా క్యాబేజీకి కోట్ అవుతుంది. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కంటిన్యూస్గా మనం కలపడం వల్ల ఫ్రై కూడా చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ క్యాబేజ్ ఎగ్ బుర్జీకి కాంబినేషన్గా ఈరోజు నేను మజ్జిగ చారు చేశాను. కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యాబేజీ ఎగ్ బుర్జీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, నేను కంటిన్యూస్గా 10 to 15 మినిట్స్ నుంచి కలుపుతూనే ఉన్నాను. నాకు లాస్ట్కి వచ్చేసరికి చక్కగా ఫ్రై ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది. కావాలంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ ఇవ్వండి. అలాగే వీడియోని కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.